చిక్కుడుకాయలు, వంకాయలు ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా అర కేజీ చిక్కుడుకాయలని క్లీన్ చేయగా దీనిలో ఎక్కువ పురుగులుంటాయి కదండీ! ఆ తొక్కు మొత్తం తీసేయగా కొద్దిగా అయినియి. అయితే ఈ వంకాయలు యాడ్ చేసి చేయటం వలన కూర వదిగించింది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేగుతూ ఉండగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయి మంచి కలర్‌కొచ్చిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి వెంటనే ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి చిక్కుడుకాయలు పసరదనం పోయి చుట్టుపక్కల ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కుడుకాయలు మాడకుండా వేయించుకోవాలి. ఈ స్టేజ్‌లో వంకాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారంను కూడా వేసి కారం అడుగు పట్టకుండా 2 సెకన్లు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పండు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటా ఉండాలి. ఉప్పు, కారం అనేది మంచిగా వంకాయ ముక్కలకి, చిక్కుడుకాయ ముక్కలకి పట్టించిన తర్వాత ఒక పావు గ్లాస్ దాకా వాటర్‌ని పోసుకొని, ఇంకొకసారి మూత పెట్టుకొని, ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చిక్కుడుకాయ, వంకాయ కాంబినేషన్‌లో కూర అనేది రెడీ అయిపోతుంది. మీకు పులుసుగా కావాలంటే ఇంకొంచెం లిక్విడ్‌గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది రైస్‌లో బావుంటుంది, చపాతీలో బావుంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.